ఆప్షన్స్ ఉన్నాయి. ఏ ఆహారమైనా తిను, ఏ హెయిర్ స్టైల్ అయినా చేసుకో, ఎలాంటి బట్టలైనా కట్టుకో, నీ ఇష్టం. కానీ మోక్షానికి వెళ్ళే దారి విషయంలో నీకు ఆప్షన్ లేదు. ఎందుకు లేదంటే నిన్ను కన్న తల్లిని నువ్వు ఏమి బాగలేదు ఊర్లో ఇంకొక ఆమెను మా అమ్మ చేసుకుంటానంటే కుదురుతుందా? నీకు జన్మనిచ్చిన తండ్రిని వీడు నల్లగా ఉన్నాడు, ఎత్తుపళ్ళోడు, లొట్ట చెంపలోడు, బాణపొట్ట, వీడు బాలేడు, మా నాన్న పోస్ట్ ఇంకోనికి ఇస్తానంటే కుదురుతుందా? నీకు జన్మనిచ్చిన వారిని నీవెలా మార్చలేవు, నిన్ను సృష్టించిన వారిని నువ్వు మార్చకూడదు, మార్చలేవు. సృష్టికర్త ఎవరో తెలుసుకొని వాళ్ళనే ఆరాధించాలి. జన్మనిచ్చిన వాళ్ళని అమ్మ నాన్నని పిలవాలి. పక్కోడు ఇష్టమైతే అంకులని పిలువు, అభ్యంతరం లేదు. ఆంటీ అని పిలువు. వాళ్ళు ఎంత నీకు ఇష్టమైనా ఎంత అందంగా ఉన్నా అంకులు అవుతారు, ఆంటీ అవుతారు, కానీ అమ్మ నాన్న మాత్రం కాలేరు. నీకు జన్మనిచ్చిన వాడు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో వెతకాలి, గుర్తుపట్టాలి, ఆయనని ఆరాధించమని వేదము చెప్పింది, వేదము చెప్పింది, వేదము చెప్పింది. ఏక్ కో జానో और ఏక్ కో మానో అని నిరంకారి బాబా గారు చెప్పారు. పంజాబ్లో అవతరించిన బాబా గారు. ఒక్కడెవడో తెలుసుకో, ఆ ఒక్కడిని నీవు ఆరాధించమని చెప్పాడు ఆయన. ఆ ఒక్కడెవడు అనంటే వెతుకగా అన్ని గ్రంథాలు వెతుకగా అన్ని గ్రంథముల ప్రవచనముల ప్రకారం మన పాపముల పరిహారము కొరకు మరణించిన వాడు, మరణమును గెలిచి లేచినవాడు యేసు ఒక్కడే కనబడుతున్నాడు. రెండవ మనిషి ఎవడైనా కనబడితే అప్పుడు ఆలోచిద్దాం, మనం మీటింగ్ పెట్టి, అరే మరి రెండవడు ఉన్నాడు కదా, ఎట్లా సగం వీరిని సగం ఆయనను ఆరాధిద్దామా అని ఒక కమిటీ వేద్దాం. కానీ ఇప్పటిదాకానైతే వందల సంవత్సరాలు భక్తులందరూ వెదికారు. వేదముల ప్రవచనములు నెరవేర్చిన వాడు మానవ చరిత్రలో ఒక్కడే కనబడుతున్నాడు. ఆయన పేరు మరియ కుమారుడు, దేవుని కుమారుడు, కన్యకుమారుడు, ఆది సంభూతుడు, నాద బ్రహ్మము, వాక్యమును పేరు పెట్టబడిన వాడు, మృత్యుంజయుడు, నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.